అందరూ ఎలా ఉన్నారు? బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు కదా? అయితే మనం లాస్ట్ క్లాస్లో అలంకారాలన్నీ ఫినిష్ చేసుకున్నాము. ఇప్పుడు మనం కొత్త లెసన్ అనేది నేర్చుకోబోతున్నాము. అదే ఏంటంటే గీతాలు, పిళ్ళారి గీతాలు. సో వీటిల్లో మనం మొదటగా నేర్చుకోబోయేటటువంటి గీతం ఏంటంటే మలహరి రాగ గీతము. మలహరి రాగము అనేది మనకి మాయామాళవ గౌళ రాగం నుంచి పుట్టినటువంటి రాగం ఇది. దీని మూర్ఛన సరిమప దశ సాదాపామ గరీస. ఒకసారి పాడదాము. మనకి మీకు ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనకి గీతాల్లో ఇప్పటి వరకు మనము స్వరాలు మాత్రమే పాడుకుంటూ వచ్చాము అలంకారాల వరకు. కానీ మనకి గీతాల నుంచి స్వరంతో పాటు సాహిత్యం కూడా మనం పాడతాం. అంటే సాహిత్యం పోర్షన్ కూడా మనకి ఇప్పటి నుంచి పాడే వాటిల్లో అన్నిట్లో మనకు ఉంటుంది. కాబట్టి ఇవాళ క్లాస్లో మనము ఈ గీతం స్వరం నేర్చుకుందాము, నెక్స్ట్ క్లాస్లో సాహిత్యం నేర్చుకుందాము. ఓకేనా? అయితే ముందుగా ఈ రాగం మూర్ఛన పాడదాము. సరి మాప దసా సాదాపామ గరీసా. ఇప్పుడు గీతం స్టార్ట్ చేద్దాము. దానికంటే ముందుగా నేను ఈ వీడియో ఎండింగ్లో మీకు నోట్స్ అనేది పెట్టాను. అక్కడ ఉన్నటువంటి స్వరాన్ని చూస్తూ మీరు పాడండి. మా పద సా సారి రీ సా దా ప మా ప రీ మా ప దా మా ప దా ప మా గరీసా సరి మా గరి సరి గరీసా రీ మా ప దా మా ప దా ప మా గరీసా. చూసారు కదా? ఇది మలహరి రాగం గీతం యొక్క స్వరము. దీన్ని మనము 3 సార్లు రిపీట్ చేయాలన్నమాట. గీతం పాడేటప్పుడు 3 టైమ్స్ రిపీట్ చేసి పాడాలి. సో అలా పాడితే ఒకసారి గీతం అనేది కంప్లీట్ అవుతుంది. చూసారు కదా? అయితే దీన్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. వచ్చే వారం నెక్స్ట్ క్లాస్లో మనము ఈ గీతం యొక్క సాహిత్యం పోర్షన్ అనేది నేర్చుకుందాము. మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం గాయత్రీస్ ట్యూన్స్ అండ్ టేల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.